హలో అండి, వెల్కమ్ టు లహరి డిజైనర్ బుటిక్. మనం ఫ్రాక్స్ కుడుతున్నాం కదా, ఫ్రాక్స్ కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో కావాలని చాలామంది అడిగారు కదా. దానికోసం అయితే ఈరోజు కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతున్నాను. ఒక్కటండి, వీడియో స్కిప్ చేయకుండా కరెక్ట్గా నీట్గా చూడండి. ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది వీడియోస్లలో నన్ను ఏమని అడిగారు అని అంటే, అక్క మీరు పెట్టే స్టిచ్చింగ్ వీడియోస్ మాకు చాలా బాగా అర్థమయ్యాయి, క్లియర్గా చెప్తారు మీరు అని చాలామంది అడిగారు కదా. నేను ఇంత టైం అంతా వేస్ట్ చేసుకొని మీకు ఇది పెట్టేటప్పుడు ఎందుకు పెడుతున్నానంటే, ప్రతి చిన్న డౌట్కి కూడా మీరు అడగకముందు అందరిలో ఆన్సర్ అనేది ఉంటుంది. అందుకనే చెప్తున్నాను. ఎంత వాళ్ళైనా సరే దయచేసి వీడియో మాత్రం స్కిప్ చేయకండి. ఇంకోటి ఏంటంటే, స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకునేటట్టు అయితే నేను చెప్తాను. ఎందుకంటే ఫుల్ పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్లా కాకపోయినా మీరు ఈవెన్ మీ వరకు మీరు స్టిచ్చింగ్ చేయగలుగుతారు, కుట్టరాని వాళ్ళైనా కూడా మేబీ. ఓకేనా? అంత నీట్గా చెప్తాను. దయచేసి వీడియో కంప్లీట్ అయిపోయేంత వరకు స్కిప్ చేయకండి. ఎందుకు అనంటే ప్రతిదీ కూడా చాలా 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 ఇంపార్టెంట్. కొన్ని మాత్రమే చెప్తున్నాను నేను వీడియోస్. ఎందుకంటే నేను వీడియోస్ తీయడం ఆపింది ఎందుకు అనంటే, నాకు టైం సెట్ కాక, అంటే నేను వీడియోస్ తీసుకునే టైం నాకు లేక, షాప్లో కానీ ఆన్లైన్లో కానీ కస్టమర్స్తో కానీ బిజీ ఉండడం వల్ల నేను చేయట్లేదు. ఓకేనా? మీరు ఇంతమంది అడిగారు, ఎందుకంటే చాలా ఈజీ ప్రొసీజర్. బయట మీరు చూడొచ్చు, క్లాత్ కరెక్ట్గా ఉండదు, లైనింగ్ కరెక్ట్గా ఉండదు. వాటి కోసం 1000 రూపాయలు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లల కోసమైనా మినిమం మనం కొంటాం కదా, కనీసం ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకు ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎందుకు అనంటే, బయటికి వెళ్తే మనం కొనడానికి 2000 రూపీస్ కావాలి. అదే మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఈవెన్ స్టిచ్చింగ్ ఛార్జ్ అయినా కూడా మిగులుతుంది. ఇంకోటి ఏంటి అంటే, క్లాత్ అనేది మన ఇష్టం వచ్చిందైతే మనం తీసుకొని దాన్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇలా ఆన్లైన్లో ఉండి నేర్చుకోవడం వల్ల ఏంటి యూజ్ అంటే, మనం నేర్చుకోవడానికి వెళ్తే మనం టైం సెట్ చేసుకోవాలి. ట్రావెలింగ్ టైం వేస్ట్, ఛార్జెస్ వేస్ట్. అక్కడ ఎంతసేపు చెప్తారో మనకు తెలియదు. బట్ ఒక రోజులో ఫుల్ పర్ఫెక్ట్గా క్లియర్గా ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్పిస్తారో తెలియదు కదా. ఇంట్లోనే ఉండి ఒక దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకుంటూ నేర్చుకుంటే టైము మనీతో పాటు మీకు పని కూడా వస్తుంది. ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం కటింగ్ వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు ఇది ఫ్రాక్ కుట్టడం ఎలా చెప్పండి అక్క అని అందరు అడిగారు కదా. ఇది వచ్చేసి ఒక 7 years అమ్మాయి అండి. 7 years అమ్మాయికి నేను చూపిస్తాను. ఫుల్ బాడీ లెంత్ అంటే షోల్డర్ నుంచి నీ కింది వరకు లెంత్ అనేది 36. ఇప్పుడు మెజర్మెంట్స్ అనేవి టోటల్గా ఇలా ఉన్నాయి. నేను ఇది ఫోటో తీసి మీకు పెడతాను, లేకపోతే ఒకసారి క్లియర్గా చూడండి. ఇందులో ఏమేమి ఉన్నాయంటే, 36 ఫ్రాక్ లెంత్ అమ్మాయిది. ఇక్కడ నుంచి అంటే భుజం నుంచి నడుము దగ్గరికి 13 హైట్, 28 ఈ చెస్ట్ ఉంది కదా. ఈ చెస్ట్ మెజర్మెంట్ అంటే స్టిచ్చింగ్ అయిన తర్వాత 28 కమ్మర్ లెంత్. ఈవెన్ 26 పెట్టుకోవచ్చు, లేదు అంటే 27 పెట్టుకోవచ్చు. ఇది హ్యాండ్స్ లెంత్ 7.5 హ్యాండ్స్ లూజ్. ఇలా అయితే మనం కొలతలు తీసుకోవాలి. ఇంకా ఈవెన్ మీకు పర్ఫెక్షన్ కోసం నేను కటింగ్లోనే అన్నీ చెప్తాను, మీకు ఏ డౌట్ రాకుండా. ఓకేనా? దీనికోసం అయితే మనం ఒక 7-8 years అమ్మాయి కోసం అయితే మనం 2.5 తీసుకోవాలి. అంటే ఈ 2.5 ఎందుకు తీసుకోవాలక్క, 3 మీటర్లు తీసుకోవచ్చా అని అడిగితే, ఒకటండి, మీకు గేరా అంటే ఫ్రాక్ది గేరా ఎంత కావాలో దాన్ని బట్టి ఒక 1/2 మీటర్ అయితే పైకి వదిలిపెట్టి, అంటే 50 సెంట్లు కానీ 60 సెంట్లు కానీ, అంటే ఒకవేళ కొంచెం లడ్డుగా ఉన్న పిల్లలు అయితే 70 సెంటీమీటర్స్ తీయండి. లేదు అని అంటే 50 సెంటీమీటర్స్ తీసేసుకొని మిగతా పాట మొత్తం కిందికి మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్న ఈ క్లాత్ ఉంది కదా, ఏమాత్రం చిన్న డౌట్ ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి. ఈవెన్ నాకు పాసిబుల్ అయితే అన్ని డౌట్స్కి నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇది 2.5 క్లాత్. ఓకేనా? ఇంత పెద్ద గేరా మన 7 years 8 years అమ్మాయికి అయితే అవసరం లేదు. దీన్ని మనం ఎలా కట్ చేసుకోవాలి బాడీ పార్ట్ అనేది నేను చూపిస్తాను. ఇందులో 2 లేయర్లు ఉన్నాయి. ఒకసారి చూడండి, కరెక్ట్గా మిడిల్లో ఉంచాను కదా. ఇప్పుడు ఈ అమ్మాయి చెస్ట్ ఎంత 28 కదా, దాన్ని బట్టి మనం పైది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, 28 అంటే టోటల్గా రౌండ్. అవునా? 28లో సగం ఎంత 14. ఓకేనా? 14 ఇంచెస్ ఇక్కడి వరకు అయితే అమ్మాయికి ఇక్కడి వరకు. నువ్వు 2x వేసుకోవచ్చు కదా అని. సరే, నువ్వు లేసరికి వీడియో. ఇప్పుడు 14 ఇంచెస్ టోటల్గా రావాలి. అంటే స్టిచ్చింగ్ అయిన తర్వాత 14 రావాలి. అంటే మనం క్లాత్ ఎంత తీసుకోవాలి,
ఖర్చుకు ఉండాలి కదా, నేను 20 తీసుకున్నాను. ఓకేనా, ఈ 20 అనేది మనకి ఈజీగా పైన బాడీకి అయితే వచ్చేస్తుంది. ఇలా 20కి పెట్టుకొని స్ట్రైట్గా మనం ఒకటే సింగిల్ లేయర్ కట్ చేసుకోవాలి, మీరు డబల్ కట్ చేయొద్దు. ఇలా ఒకటే లేయర్ కట్ చేయండి. ఓకేనా, ఇది ఎందుకు అంటే పైన బాడీ లెంత్. ఓకేనా, మనం బాడీకి తీసుకునేది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా ఇలా టోటల్గా మనకు ఫ్రాక్ క్లాత్. ఓకేనా, ఈ ఫ్రాక్ క్లాత్ని ఏం చేయాలంటే, ఇప్పుడు మీకు కట్టింగ్ కరెక్ట్గా చెప్తున్నాను చూడండి. నాకు కింద కూర్చోవడం రాదండి, అందుకనే అసలు నా దగ్గర టేబుల్ లేదు నేర్పించడానికి, అందుకే ఇలా చెప్తున్నాను. ఇది చూడండి, ఇప్పుడు మనం 4 లేయర్ వేసాం. ఓకేనా, ఇట్లా 4 లేయర్గా ఇక చూడండి, 1 2 3 4 కింద యూ పెట్టాను, మొత్తం ఫుల్ వస్తాను. ఇట్లా 4 లేయర్ వేసాం కదా. ఇంకొకటి అండి, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ ప్లెయిన్ క్లాత్ ఉంది కదా, ఇది అవసరం లేదు. అంటే పిల్లలకి ఏంటంటే కింద ఒక 1 ఇంచ్ ఫోల్డ్ చేస్తే ఏమవుతుందంటే వేటికి పైకి లేవదు, ఏ ఫ్రాక్ అయినా కూడా. కొందరు పీకో చేసేస్తారు కదా, పీకోకి ఈవెన్ నో ప్రాబ్లం. బట్ ఇలా కాటన్ ఉన్నప్పుడు, ఏదైనా ప్లేన్ వచ్చినప్పుడు, లేదు అని అంటే టోటల్గా బూటీస్ వచ్చినప్పుడు మనం ఒక 2 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు నేను ఇలా చేస్తున్నాను కదా, ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఓకేనా, ఇదేంటంటే మనం కుట్టేటప్పుడు లోపలికి అయితే వెళ్తుంది, ఫ్రాక్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు అమ్మాయి ఫ్రాక్ లెంత్ టోటల్ ఎంత, భుజం నుంచి నీ కింది వరకు అయితే 36 ఉంది. అందులోకి వెళ్ళి బాడీ నుంచి ఇక్కడ వరకు ఈ బాడీ లెంత్ ఎంత అంటే 13 ఇంచెస్. ఓకేనా, ఈ 13 ఇంచెస్ తీసేస్తే ఎంత ఉంటుంది, 26లోకి వెళ్ళి 13 తీసేయండి, 23. ఓకేనా, 23 ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసింది ఏదైతే ఉందో ఇది నీ జూమ్లో కనబడాలి. ఇట్రా, ఇది ఇక్కడ నుండి జూమ్ పెట్టిన ఇక్కడ నుంచి 23 అయితే మనం తీసుకోవాలి ఇలా. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ ఒక మార్క్ చేసేద్దాం. ఇక్కడ వరకు మనం స్టిచ్చింగ్ చేసుకునేది లోపలికి, అంటే ఇక్కడ వరకు ఇది లోపలికి వెళ్ళిపోతుంది కదా, ఇది కౌంట్ చేయొద్దు. ఓకేనా, ఇక్కడ నుంచి 23 వరకు అయితే ఒక టేపు రివర్స్లో పెట్టవారా నెంబర్, ఇది మంచిగా కనబడట్లేదా, అట్లా పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే 23 ఉంది. ఇది కౌంట్లెస్. ఈ 23 ఉన్న తర్వాత మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా, అప్పుడు హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది కదా, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఓకేనా, ఇలా మీరు ఒక్కసారి మార్కింగ్ పెడితే సరిపోతుంది అనుకుంటే స్ట్రైట్గా కట్ చేసుకోండి, లేదంటే మాకు క్రాస్ వెళ్ళిపోతుందంటే అక్కడ డాట్ ఇట్లా పెట్టేసుకోండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఫ్రాక్ కట్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి. ఇలా నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇది ఫ్రాక్ కింద గేరాది అయిపోయింది కదా, మనం కాటన్ క్లాత్ తీసుకోవాలి. కాటన్ అయినా క్రేప్ అయినా సమ్మర్లో పిల్లలకి చాలా బాగుంటుంది. పాలిస్టర్ మాత్రం వాడొద్దు, ఎందుకనంటే మనం కుట్టించేదే పిల్లలకి కూల్ కోసం కదా, దానికోసం. ఇప్పుడు ఇది కాటన్ క్లాత్ ఇలా దొరుకుతుంది కదా. ఓకేనా, దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. అంటే ఇలా కోర్ ఉంటుంది కదా, కోరున్న భాగాలు 2 కరెక్ట్గా తీసుకొని మనం ఎంత లెంత్ కావాలి ఇలా ఒక్కసారి దీనిపైకి ఇలా తీసుకొని ఇక్కడ వరకు ఉంది కదా, మనం ఫోల్డ్ చేసే దీన్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఒక 2 లేయర్లు అయితే కట్ చేసుకోవాలి. కరెక్ట్గా పెట్టుకొని మీకు వీడియోలో అర్థం కాకపోతే ఒక్కసారి కాకుండా 2 సార్లు చూడండి, కానీ చూసింది జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా చూడండి, ఎందుకంటే ఇంత క్లియర్గా మీకు ఎక్కడా చెప్పరు. ఒకసారి చూడండి, దీన్ని మనం 2గా కట్ చేసుకున్నాం. ఈ ఎందుకు కట్ చేసుకున్నాం మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను నేను, గేరా కోసం. ఓకేనా, ఇది అయితే టోటల్గా అయిపోయింది. ఓకేనా, అయిపోయిన తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పాలి నేను. ఇది అయిపోయింది కదా, మనం ఈ గేర తీసుకున్నాం కదా, దీన్ని ఒక 10 ఇంచుల వరకు కట్ చేయండి మధ్యలో. అంటే ఇది చూడండి 2 లేయర్ కదా, దీని మధ్యలో ఒక 10 ఇంచులు లేదంటే 6 ఇంచులు. ఇది ఎందుకు అంటే పాకెట్ కోసం. ఓకేనా, చిన్న పిల్లలకి ఏదైనా పాకెట్ లాగా అవసరం ఉండేది ఉంటే ఈవెన్ అది మీ చాయిస్, ఒకవేళ కావాలి అని అంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే నేర్చుకుంటే తప్పు లేదు కదా, అందుకనే
చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్పడం కుదురుతుందో లేదో నాకు తెలియదు. అందుకే ఇప్పుడు ఇందులో దగ్గర నుంచి ఇప్పుడు మనం ఇది కింద కట్ చేసాం కదా, ఇది పైది క్లాత్. ఇలా చాలా క్లాత్ అయితే మనకు మిగులుతుంది. ఓకేనా, ఇందులోకి వెళ్ళి మనం ఇటొక 9 ఇంచెస్, ఇటొక 9 ఇంచెస్, లేదంటే 7 ఇంచెస్, లేదు అంటే 6 ఇంచెస్, అంటే మన పాకెట్కి ఎంత కావాలో అంత. నేనైతే ఒక 8 ఇంచెస్ ఇటు తీసుకొని కట్ చేస్తున్నా. ఇలా అయితే ఒక క్లాత్ అయితే కట్ చేసుకున్నాను నేను. మళ్ళీ మనం కుట్టేటప్పుడు నీట్గా కట్ చేసుకున్నాము. ఇది ఒక పాకెట్ లాగా, అంటే ఇంత క్లాత్. ఓకేనా, ఈ క్లాత్ అయితే పాకెట్ కోసం. ఇక్కడ మీరు ఒకవేళ గుర్తుండకపోతే రాసేసుకోండి, ఇది పాకెట్ అని, పి అని రాసుకోండి. ఓకేనా, ఇది దీంట్లో జాగ్రత్తగా పెట్టేసుకొని ఇది ఇవన్నీ కూడా పక్కకైతే పెట్టేయండి. ఇప్పుడు మనం కట్ చేయాల్సింది బాడీ క్లాత్. ఓకేనా, ఇప్పుడు మనకు కాటన్ లైనింగ్ క్లాత్ ఎలా ఉంటుంది, కోరున్న సైడ్ ఏమో మీ సైడ్, ఫోల్డింగ్ చేసిందేమో నా సైడ్. ఓకేనా, ఇప్పుడు ఫ్రాక్ అనేది చాలా అంటే చాలా ఈజీ అండి. అందరు అనుకుంటారు అబ్బా మాకు కటింగ్ రాదు, ఇది రాదు, అది రాదు అని. అట్లా ఏం భయపడద్దు, ఈజీగా. నేను ఇది ఒకటే చూపిస్తున్నాను, ఫేస్ చూపెట్టదు. ఇది కూడా చాలా ఈజీ, మీకు ఎందుకో చెప్తాను చూడండి. రివర్స్ పెట్టు. ఇప్పుడు మనం ఈ క్లాత్ ఉంది కదా, ఇది ఎలా తీసుకున్నాం, కోరున్నది మీ సైడ్, ఫోల్డింగ్ ఉన్నది నా సైడ్. ఇలా 4 వరుసలు వేసేసుకోండి. ఓకేనా, ఇలా నీట్గా జాగ్రత్తగా ఇది ఒక్కటి మీరు జాగ్రత్తగా కట్ చేసుకోండి. మీకు ఫ్రాక్ కటింగ్ ఎంత ఈజీ అంటే చాలా ఈజీ అయిపోతుంది. ఒకసారి చూడండి, ఇలా నేను ఒక 2-3 మోడల్స్ చూపిస్తాను మీకు. ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి మన బాడీ లెంత్ ఎంత అంటే 13 ఉండాలి. ఓకేనా, దీనికి ఒక 1/2 ఇంచు పైన తీసేసాను, ఒక 1/2 ఇంచు కింద తీసేసాను. ఓకేనా, ఇది 13 ఫుల్. మనం ఇలా ఎందుకు వేసుకోవాలి అని అంటే మన చెస్ట్ ఎంత అమ్మా, ఇది 28, అంటే 7, 14, 28 ఈజీగా వస్తుంది. లేదు ఇంకా లా ఉన్న పిల్లలు అని అంటే మనం ఈ లైనింగ్ క్లాత్ ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా వేసుకుందామా, ఎందుకనంటే లైనింగ్ క్లాత్ మన హ్యాండ్స్కి అవసరం లేదు కాబట్టి, క్లాత్ మనం వేస్ట్ చేయడం ఇష్టం లేక నేను ఇలా కట్ చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు నేను ఈ 13.5 ఇంచెస్ అయితే మనం ఒక లేయర్ కట్ చేశాను. ఓకేనా, ఇది ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని కూడా కట్ చేయండి. ఇలా కట్ చేసి ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్లు అయితే చేసుకున్న తర్వాత షోల్డర్ అనేది చిన్న పిల్లలు కదా, మనం ఎక్కువ అవసరం లేదు. ఈవెన్గా మనం ఒక 2 ఇంచెస్ నెక్ పార్ట్కి, ఒక 2 ఇంచెస్ షోల్డర్కి అలా తీసుకుంటే సరిపోతుంది. మనకి కటింగ్ కావాలంటే ఇంకొక 1/2 సెంటీమీటర్ ఇక్కడ ఇలా 1/2 ఎక్స్ట్రా తీసుకోండి, సరిపోతుంది. ఆర్మోల్ సైజ్ అయితే చిన్నపిల్లలే కాబట్టి ఈవెన్ ఒక 5 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇంతకుముందు ప్రీవియస్ వీడియో చూసినట్టయితే ఆర్మోల్ ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది పర్టికులర్గా ఉంటుంది. మనం ఫ్రంట్ నెక్ ఏదైనా డిజైన్ చేసుకోవాలనుకుంటే డిజైన్ అలా చేసుకోవచ్చు. లేదు అని అంటే నేను నెక్ స్టిప్స్ అయితే డిజైన్వి కట్ చేసినవి ఉంటాయి, అవి నేను క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇది 2.5 నుంచి మన ఆర్మోల్ అయితే 5 ఇంచెస్ వరకు ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇలా కటింగ్ అయిన తర్వాత నెక్ దగ్గర ఒక డాట్ అయితే పెట్టాను, ఎందుకంటే ఇది మన షోల్డర్ పార్ట్, ఇది నెక్ పార్ట్. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 28, కమ్మర్ వచ్చేసి 26, 7.5 హ్యాండ్స్ లూజ్ కదా. ఇలా ఉన్న తర్వాత దీని ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ అని 2 మార్కింగ్ వేసుకోండి, ఎందుకంటే పైన పీస్ ఫ్రంట్, కింది పీస్ బ్యాక్. ఇప్పుడు మనం బ్యాక్ అయితే జిబ్బు పెడతాం కదా, జిబ్బు పెట్టడానికి మనకు గల్ల సైజ్ అయితే ఎక్కువ అవసరం లేదండి. ఈవెన్ 2 to 3 ఇంచెస్ వరకు ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంత అయితే సరిపోతుంది. దీన్ని మనం జిప్ వేసుకోవాలి. నేను జిప్ కుట్టడం ఎలా అనేది కూడా క్లియర్గా అన్నీ చూపిస్తాను. అంతేకాకుండా ఈ ఫ్రాక్ అనేది క్లియర్గా ఇలా కట్ చేసాం కదా, హైట్ వచ్చేసి 13 ఉంది కదా, ఫ్రాక్లో ఇంకా చిన్నది అండి. ఏంటి అంటే ఫ్రాక్ ఇక్కడ ఎంత లెంత్ ఉందో ఇది కూడా స్ట్రేట్ అంతే ఉంది కదా, అంత కాకుండా ఒక 1/2 ఇంచ్తోని మనం క్రాస్ ఇలా కట్ చేయాలి. చూసారు కదా, నేను ఇంతే కట్ చేశాను. ఒకసారి ఇవి చూడండి, ఒక 1/2 ఇంచ్తోని ఇలా. ఎందుకు అనంటే ఫ్రాక్ సైడ్స్ వచ్చేసి ముడత రాకుండా నీట్గా ఉండడానికి అయితే నేను అలా కట్ చేశాను. ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను. ఫ్రాక్ అనేది ఇలా
ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ కట్ చేశాను, ఇక్కడైతే తక్కువ కట్ చేశాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇవి ఇవైతే ఫ్రంట్ పార్ట్స్ అయితే కటింగ్ అయిపోయాయి. దీన్ని పైన క్లాత్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు మనం ఒక హాఫ్ మీటర్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఈ క్లాత్ని అయితే ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి, డబల్ ఫోల్డ్. మనకి ఎంతవరకు అయితే ఈ ఫ్లవర్ డిజైన్ కావాలో అంతవరకు ఫ్రంట్ పార్ట్. ఈ వర్క్ వచ్చేసి మనకు ఫ్రంట్ ఉండాలి కదా, ఇక్కడ మనం ఎఫ్ అని రాసుకున్నాం కదా, ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఇది క్లియర్గా ఇక్కడ పెట్టుకోవాలి. మనం దీన్ని ఇలా నేను కరెక్ట్గా కట్ చేస్తున్నాను, ఎందుకంటే పైన ఉన్న క్లాత్ను ఇది ఉంది కదా మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి, ఎందుకంటే మనం కుట్టుకునేటప్పుడు ఏదన్నా చిన్న మిస్టేక్ అయినా కూడా ఈజీగా సర్చ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అందరికీ లైనింగ్ అతికించరాదు కదా, కొంచెం అటు ఇటు ఫోల్డింగ్ అయినా కూడా ఈజీ అయిపోతుంది. ఇది ఒక ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఇంకొకటి వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇందులోనే ఇంత క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, దీంట్లోనే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇలా ఈ చిన్న వీడియో మాత్రం స్కిప్ చేయకండి, ఎందుకంటే ప్రతిదీ కూడా మెయిన్గా ఉంటుంది. రెండు సార్లు వీడియో చూస్తే కూడా అర్థం కాదు, అందుకని చూసేటప్పుడే క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ మిగిలింది కదా, మనం హ్యాండ్స్ వచ్చేసి పైన కింద పఫ్ ఇచ్చేసి ఒక 2 ఇంచెస్ వరకు బార్డర్ పెట్టుకుందాం అనుకున్నాం కదా. దీనికైతే లైనింగ్ క్లాత్ ఏం అవసరం లేదు హ్యాండ్స్కి. దానికోసం పైన మనం కట్ చేసేటప్పుడు ఇంత పెద్ద క్లాత్ మిగిలింది కదా, దీన్ని మనం హ్యాండ్స్కి అయితే కట్ చేసుకుందాం. ఇలా ఇలా 4 ఫోల్డ్ చేయండి. ఇది 1 2 3 4 వచ్చాయి కదా, దీన్ని మనం హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 7.5 లేదంటే 7 ఇంచెస్. 7 అంటే ఒక హాఫ్ ఇంచు కిందికి, ఒక 2 ఇంచులు అయితే నేను పట్టీకి కింద బార్డర్ ఇస్తాను, అది కూడా చూపిస్తాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 5. మన పఫ్కి వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే ఇక్కడ పఫ్ అనేది నీట్గా వస్తుంది. ఈ కిందికి డార్క్గా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత కింద కూడా మనకు పఫ్ అవసరం కాబట్టి ఒక 2 ఇంచులు తీసేయండి. ఇక్కడ నుంచి 7 ఇంచెస్ ఇలా ఇక్కడ వరకు తీసుకుంటే ఇక్కడ నుంచి మీరు కట్ చేసుకోండి. మామూలుగా ఇంకా హ్యాండ్కు పర్టికులర్గా వీడియో కావాలంటే కూడా నేను చేసి పెడతాను. ఇలా మామూలుగా ఇలా క్రాస్ తీసుకోండి, సరిపోతుంది. ఇలా ఓకేనా. ఇందులో మధ్యలో డాట్ పెట్టుకోండి, ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి. ఇది పఫ్ రావాలి ఇంతవరకు. ఇలా డాట్ పెట్టుకున్న తర్వాత ఇది పఫ్ కదా, దీని కింద బార్డర్కి ఇప్పుడు మన దగ్గర మిగిలిన ఈ క్లాత్ ఉంది కదా, ఒక 2 ఇంచెస్ మన బార్డర్ రావాలి. అంటే మనం దీన్ని 4 ఇంచెస్ వరకు అయితే మనం తీసుకోవాలి. ఇక్కడ కింద బార్డర్ ఉంది కదా, దీన్ని ఇలా కట్ చేసుకోండి. ఇలా వేసుకొని ఇలా అంటే 2 హ్యాండ్స్కి సరిపోవాలి కదా, ఇలా అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా బార్డర్ తీసుకున్నాను కదా, ఇవి 2 పీసెస్ తయారయ్యాయి కదా. ఇది ఒకటి హ్యాండ్కి, అంటే ఫోల్డింగ్ చేసి చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. ఇది హ్యాండ్కి కింద బార్డర్, ఇలా పఫ్ వస్తుంది. ఇలా అయితే మన హ్యాండ్ కావడానికి నేను మొత్తం క్లాత్ అయితే ఇలా కట్ చేసుకున్నాను. అంతేకాకుండా ఇంకొకటి అండి, ఇలా ఒక 15-16 ఇంచెస్ తోని ఒక 2 పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. ఇవి దేనికి అంటే బ్యాక్ డోరీ లాగా, ఎందుకంటే పిల్లలకి లూజ్ ఉన్నా కూడా బాగోదు కదా, అందుకే టైట్ ఫిట్టింగ్ కోసం. అంటే బాగా టైట్ ఫిట్టింగ్ వేసినా కూడా సమ్మర్లో బాగోదు కదా, అందుకనే వెనకాల డోరీ లాగా మనం కట్టుకోవడానికి ఇలా 2 క్లాత్లు అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో కూడా మోడల్స్ అయితే కట్ చేసుకోవచ్చు, కాకపోతే నేనైతే సింపుల్గా ఉండాలని, ఈవెన్ కాటనే కదా, అందుకనే ఇట్లా స్ట్రైట్గా కట్ చేశాను. ఇలా కట్ చేసుకుంటే ఫ్రాక్ అనేది కటింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. అంతేకాకుండా ఇటువంటి క్లాత్స్ అనేవి మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి. నేను కలర్స్ చూపిస్తాను. ఒకవేళ ఈవెన్ 1 మీటర్ 2 మీటర్ అలా మీకు కావాలన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కదా, దానికి కాల్ చేసి మీకు ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్లో ఉంటుంది. ఈ ఫ్రాక్ కటింగ్ చేశాను కదా, ఇందులో ఏదైనా డౌట్ ఉంటే మీరు పర్సనల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను, దానికి వాట్సాప్ మెసేజ్ చేసేసి ఏదైనా డౌట్ ఉంటే క్లియర్గా అడిగి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మెసేజ్ చేసినా కూడా దానికి ఇమీడియట్గా రిప్లై ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. అంతేకాకుండా అందరూ మెయిన్గా చేసేది ఏంటి అంటే ప్రతి ఒక్కదాన్ని క్లియర్గా చూడండి, అందులో అర్థం కాకపోతే మెసేజ్ చేయండి. దీని తర్వాత స్టిచ్చింగ్ వీడియో అయితే కంపల్సరిగా నేను పెడతాను. ఒక్కసారి నేను క్లాస్ చూపిస్తాను చూడండి. ఇందులో మోడల్స్ ఎన్ని ఉన్నాయో. ఇదొక మోడల్, అంటే ఈవెన్ 7 ఇయర్స్ వాళ్ళకైనా అక్క ఎంత వాళ్ళకైనా కుట్టుకోవచ్చు. అంటే మీరు 1 ఇయర్ నుంచి వాళ్ళకు కూడా కుట్టుకోవచ్చు. ఒకవేళ 1 ఇయర్ వాళ్ళకి ఎంత పడుతుంది, 2 ఇయర్స్ వాళ్ళకి ఎంత పడుతుంది అంటే క్యాజువల్గా మీకు గేరా ఉంటుంది కదా, గేరా 1.5 మీటర్, పైన బాడీకి ఒక 1/2 మీటర్, ఈవెన్ ఎవరికైనా కూడా అంతలే సరిపోతుంది. దాన్ని బట్టి మీరు క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి. మోడల్స్ అయితే నేను చూపిస్తున్నాను. ఎవరైనా కావాలి అని అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇమీడియట్గా. ఇలా ఇదొక మోడల్, ఇదొక మోడల్,
లాస్ట్ మోడల్ వచ్చేసి ఇది. ఇన్ని కలర్స్ అయితే అంటే ఇన్ని ఓన్లీ ఫ్లవర్ డిజైన్ చేంజ్, క్లాత్ మొత్తం ఒకేలా ఉంటుంది. చూసారు కదా, ఇవన్నీ అయితే మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మన బుటిక్లో. క్లాత్ కూడా సేల్ చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్ ఉండేది ఉంటే మీరు మెసేజ్ చేయండి. ఈ రోజుకైతే ఈ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను స్టిచ్చింగ్ వీడియో అయితే చేసి పెడతాను, అందులో క్లియర్ గా నేర్చుకుందాం ఫ్రాక్. ఈ కటింగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా టోటల్ గా క్లియర్ చేస్తాను. మీకే కాకుండా ఇలాంటి వీడియోస్ ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, తెలిసిన వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. మా లహరి డిజైనర్ బొటిక్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.